తుఫానుగా మారిన పెథాయ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే తుఫాను కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక పెథాయ్ తుఫానుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్గా మారనుందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత తుఫానుల నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్టుగా కనిపిస్తుంది. మరోపక్క ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సముద్ర తీరంలో ఉన్నాం మనం. ఇక్కడ నిన్నటి నుండి కూడా చూసుకున్నట్టయితే ఏదైతే వాతావరణంలో నెలకొన్నటువంటి మార్పుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే సముద్రంలో కూడా అలల ఉధృత పెరిగి కొంతమేరకు ఉగ్రరూపం దాలుస్తున్నట్టుగానే మనకి విజువల్స్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ముఖ్యంగా ఈ పెథాయ్ తుఫాన్ సంబంధించి ఒకవేళ ఈ పెథాయ్ తుఫాన్ ఎక్కడ తీరం దాటనుంది, అది కనుక ఒకవేళ కాకినాడ కళింగపట్నం మధ్యలో కనుక తీరం దాటితే దాని ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం జిల్లా పైన కూడా అధికంగా ఉంటుందన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి అదేవిధంగా ఎస్పీ త్రివిక్రమ్ వర్మలతో కూడా జిల్లా మంత్రులు ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా ఒకవేళ సముద్రం ఈ ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతంలో ఎటువంటి నష్టం చేకూరుస్తుందో, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా నివారించేందుకు చర్యలు చేసుకోవడం, అదేవిధంగా ఒకవేళ ఈ పెథాయ్ తుఫాన్ కనుక కళింగపట్నం వద్ద తీరం దాటితే దాని ప్రభావం నేపథ్యంలో ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలి, దాంతోపాటుగా అధికార యంత్రాంగం ఎక్కడ కూడా ఎటువంటి లోటుబాట్లు లేకుండా తీసుకోవాల్సిన సహాయక చర్యలు, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులపైన కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ తోటి జిల్లా మంత్రులు కూడా మాట్లాడి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే ఈ తుఫాను వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది, దీని ప్రభావం ఎన్ని రోజులు చూపనుంది అన్నటువంటిది ఇప్పటికీ ఒక స్పష్టత లేని కారణంగా అధికార యంత్రాంగం ఎక్కడా కూడా లోటుబాట్లు లేకుండా అదేవిధంగా తీర ప్రాంతాల్లో నివసించే వారిని అవసరమైతే కనుక సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు చేపట్టాలన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత తుఫానుల నేపథ్యంలో ఈసారి వచ్చేటువంటి పెథాయ్ ముంపు నుండి నివారించేందుకు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం కూడా అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే కనుక పంట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించేటువంటి వారు అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. మరో పక్కన సముద్రంలో కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో అలల ఉధృతి తీవ్రంగా ఉన్నందున వేటకి వెళ్ళకూడదు అన్నటువంటి ఆదేశాలు కూడా జిల్లా యంత్రాంగం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పెథాయ్ తుఫాను ఎటువంటి ముంపును తీసుకురానుంది అన్నది మాత్రం జిల్లా వాసుల్లో కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. పెథాయ్ తుఫాను పేరు వింటేనే హడలిపోతున్నారు శ్రీకాకుళం జిల్లా వాసులు. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. తీరం దాటే సమయంలో ఏ మేర నష్టం కలిగిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. టిట్లీ తుఫాను నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో తుఫాను ముప్పు వెంటాడుతుందని వాపోతున్నారు. నా పేరు పొంతి వెంకటరామమూర్తి. ఈ పెథాయ్ తుఫాను వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. రైతుల పొలాల్లో పంట పొలాల్లో వర్షాలు అన్నీ ఉన్నాయి. దానివల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాని ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిట్లీ తుఫాను వచ్చి 3 నెలలు అయింది. మళ్ళీ ఈ తుఫాను వస్తున్నది. ఇవాటి నుంచి హెచ్చరికలు ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా 1100 నుంచి గవర్నమెంట్ వారి తరపు నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అలాగే పత్తి రైతులకు కానీ అలాగే వరి రైతులకు కానీ శుభ్రంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకి తరలించుకోవాలని కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వారు కూడా దీనికి చర్యలు తీసుకొని ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చవలసిందిగా మేము కోరుచున్నాం. మన తిట్లీ తుఫాను వచ్చి 3 నెలలు అయిందండి. ఇప్పుడు మళ్ళీ వేరే తుఫాను అని చెప్తున్నారు ప్రభుత్వం. రైతుల్ని అందరినీ ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే కోతల దశల నుండి వరి పొలాలు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పెథాయ్ తుఫాను వచ్చి మళ్ళీ ఏ అలజడి సృష్టిస్తుందని అనేసి రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అధికారులు వీటిపై ముందస్తు చర్యలు తీసుకోవాలనేసి విన్నవించుకుంటున్నాం. తుఫాను పరిస్థితులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లో హోంమంత్రి చినరాజప్ప సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఐజీ రవికుమార్ మూర్తితో సమీక్షించిన చినరాజప్ప అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెథాయ్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై
తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్న చినరాజప్ప తుఫాను తీరం దాటే సమయంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా అధికారులు అందరూ అలర్ట్ అయ్యారు. ఇప్పుడే మండల అధికారులు అందరూ కూడా మండలాల్లో ఉన్నారు. అందరూ అలాగే స్టాఫ్ను కూడా మెడికల్ స్టాఫ్ కానీ, పోలీస్ స్టాఫ్ కానీ, హెల్త్ స్టాఫ్స్ కానీ, మొత్తం స్టాఫ్ని అంతా కూడా విలేజ్ అసిస్టెంట్లు కానీ అందరూ కూడా ఆ మండలంలో ఆ గ్రామాల్లో పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. గ్రామాల్లో ఏమైనా ఖాళీ చేయించే అవకాశాలు అది కూడా 72 యాప్లికేషన్లు ఉన్నాయి. 82 యాప్లికేషన్లు రెడీ పెట్టుకున్నాం మేము. మా డైరెక్షన్ బట్టి దాన్ని కూడా మూవ్ చేయడం జరిగింది. డైరెక్షన్ మారుతుంది కనుక ఆ పరిస్థితిని బట్టి మాకు ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ మూవ్ అయింది కనుక మాకు ఎప్పటికప్పుడు మనకి అంచనా వస్తుంది. కరెక్ట్ గారు ఎప్పటికప్పుడు అంచనాను బట్టి ప్లాన్ చేసి డైరెక్షన్ ఉంటుంది. పెతాయ్ తుఫానుకు కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. తుఫాను రేపు సాయంత్రానికి తీరం తాకనుందన్న సమాచారంతో పాటు గత 2 రోజులుగా మారిన వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి వాతావరణం క్రమక్రమంగా మారుతోంది. వర్షం మొదలవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి పంటను 80% దాకా అమ్ముకున్న రైతులు మిగిలిన పంటల్ని వివిధ రూపాల్లో పొలాల్లోనే ఉంచారు. దీంతో రైతుల్లో క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు దాల్వా సాగు కోసం వేసిన వరి నారుమల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కోనసీమలోని అల్లవరం, మామిడికుదురు మండలాల మధ్య ఓడలరేవు ప్రాంతంలో పెతాయ్ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా అధికారుల సమాచారంతో ఆయా గ్రామాల్లో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. 1996లో వచ్చిన తుఫానుకు సంభవించిన నష్టం నుంచి కోలుకునేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుందన్న తరుణంలో ఈ తుఫాను కొబ్బరి రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఈ పెతాయ్ తుఫాను అమలాపురం దగ్గరలో తీరం దాటుతుంది అనేటటువంటి ప్రకటన ఈ కోనసీమ రైతులందరినీ కూడా వణికిస్తుంది. ఎందుకంటే 1996లో వచ్చినటువంటి తుఫాను మూలంగా కొబ్బరి చెట్లు పూర్తిగా నష్టపోయి ఆ నష్టాన్ని నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇది మూనిగే లెక్క మీద తాటికాయ పడ్డట్టు పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా పాడవుతాయని చెప్పేసి రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. వరికి సంబంధించినట్టయితే 80% ఈ పంట హార్వెస్టింగ్ పూర్తయినప్పటికీ కూడా ఇంకా 20% కళ్ళాల్లోనూ చేలల్లోనూ ఉండిపోవటం వలన రైతులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. మిగిలిన రైతాంగం నార్మల్ వేసుకున్నారు. నార్మల్ వేసుకున్నటువంటి నార్మల్ కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటే రైతాంగం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ అయ్యి ఖచ్చితమైనటువంటి రైతులకు సూచనలు ఇస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం గాలుల తీవ్రత పెరగడంతో పాటు తుఫాను తీరం తాకే సమయంలో మరింత బలమైన గాలులు వీస్తాయన్న హెచ్చరికలతో కోనసీమ ప్రాంత కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత తుఫాన్ల సమయంలో ఏర్పడిన నష్టానికి ప్రభుత్వ పరంగా పెద్దగా సాయం అందలేదని ఈసారైనా తమకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇప్పటికే తుఫాను షెల్టర్లను స్వాధీనం చేసుకుని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెతాయ్ తుఫానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తుఫాను సహాయ చర్యల కోసం 25 డ్రోన్ టీంలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో డ్రోన్లను పంపి వాటి ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను వాతావరణాన్ని గమనిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత మండలాల్లో రేపు ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముందస్తుగా 50కి పైగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం, ఆచంట, యలమంచిలి మండలాల్లో అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని భయపెడుతోంది. కాకినాడ దగ్గర తీరం దాటొచ్చన్న హెచ్చరికలతో తూర్పుగోదావరి జిల్లాలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఏపీలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని ఇప్పటివరకు కూడా ప్రశాంతంగా పొడిగా ఉన్న వాతావరణం ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా వర్షం స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్దిసేపు నుంచి కూడా వర్షం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. మరోవైపు 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా బలంగా వీస్తా ఉన్నాయి. సో పెథాయ్ తుఫాన్ అనేది ఇప్పటికే ఏపీ ప్రజలను బంబేలు ఎత్తేస్తా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం చాలా ఘోరం, ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మట్టికి చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి కూడా అందరూ అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి కాకినాడ మచిలీపట్నం దగ్గర తీరం దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ మొత్తం దీనికి సంబంధించి తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అయితే మొత్తం దీని ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు, అదేవిధంగా ఒంగోలు, ప్రకాశంతో పాటు దాదాపు మచిలీపట్నం, ఇటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కూడా దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. మరోవైపు సముద్రం కూడా చాలా రాకాస అలలు చాలా భారీగా ఎదురు దూసుకొస్తా ఉన్నాయి. దాదాపు 3 కిలోమీటర్ల ముందుకు భారీగా దూసుకొస్తామని కూడా చెప్పుకోవచ్చు. మనం కాకినాడ పరిసర ప్రాంతాల్లో బీచ్లు ఎక్కడ చూసినా కూడా అలలు అనేది కూడా చాలా భయంకరంగా ఎదురుకు దూసుకొస్తున్నాయని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు, అప్రమత్తమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో తిత్లీ తుఫాన్ ఏదైతే నష్టం చేసిందో అలాంటి మరొకసారి పునరావృతం కాకుండా అధికారులు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో ఇట్లాంటి తుఫాన్లు, ఇట్లాంటి విపత్తులు ఎదుర్కోవాలని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ హెడ్ క్వార్టర్ గా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడ, అమలాపురం, పెద్దాపురం. దీని నుంచి సీనియర్ ఐఏఎస్లు దాదాపు 4 ఐఏఎస్ బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే మన తిత్లీ తుఫాన్ ఏదైతే శ్రీకాకుళంలో జరిగిన విపత్తు సంభవం ఉందో దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ అనుభవం అనేది కూడా ఇక్కడ పనికొస్తుందని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. కోస్తాంధ్రకి పెథాయ్ తుఫాన్ అనేది మట్టికి కోస్తాంధ్రకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో మొత్తం 4 ఐఏఎస్లు ఇక్కడ నియమించారు. ఎప్పటికప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. సముద్ర తీరం ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. మరో కొంతమంది ప్రజలను కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూచనలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు రేపు ఎల్లుండి కూడా స్కూల్ అన్నింటిలో కూడా హాలిడేస్ ఇచ్చారు. సెలవులు ఉన్న అధికారులందరూ కూడా పిలిపించారు. అయితే ఒక హైలైట్ గా పిలిచి మొత్తం కమాండ్ కంట్రోల్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మినిట్ టు మినిట్ కూడా ఇక్కడ అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇలాంటి విపత్తు తలెత్తినప్పుడు అయితే ముఖ్యంగా ఏర్పడే సమస్య ఒకటి ఫుడ్ ఒకటి, తర్వాత పవర్ ఒకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు. పవర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాదాపు ఇక్కడ మొత్తం ఈ కోనసీమ ప్రాంతాలంతా కూడా కరెంట్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది. అందుకని ముందస్తుగానే ఈ కోనసీమ పరిసర ప్రాంతాలకు అందరూ కూడా సరిపడగా దాదాపు 10,000 కరెంట్ పోల్స్ కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఎప్పుడైనా సరే వెంటనే దాన్ని రీబ్యాక్ చేసుకునే విధంగా కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా పెథాయ్ తుఫాన్ ఎంత భయంకరంగా వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మట్టికి అధికారులు ఇక్కడ కాకినాడ నుంచి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. 3 నుంచి 4 మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడుతున్నాయి. వేట సాగకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. మా మత్స్యకారులు వేటకు పోతే పోలేకపోతున్నాము. ఒక 5 రోజుల నుంచి మాకు జీవనం జరగట్లేదు. గవర్నమెంట్ ఏం పట్టించుకోలేకపోతున్నారు. ఒక బియ్యం వేసేది లేదు, ఏం వేసేది లేదు. అలా చూస్తే బోర్డులు చూస్తే ధైర్యం చూస్తే బోర్డులు దిక్కులేరు. అలాగే బోర్డులు రావడానికి ఎక్కడ లేవు, వాళ్ళు దాచిపెట్టుకున్నట్టు లేవు. ఇక్కడ చూస్తే తుఫాన్ చెట్టు మాకు ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, ఎవరు వచ్చినా మాకు కరెక్ట్ ఎక్కడ తుఫాన్ చూసిపోతున్నారు. కానీ అర్జీ రాసిస్తున్నాము, చేసినా మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. గత వారం నుంచి వేటకు పోవట్లేదు. మాకు జీవనోపాధి ఏమీ లేదు. పోతేనే మా పూట గడవాలి, మాకి లేకపోతే పూట గడవదు. అట్లా కూడా ఎత్తు 10 నుంచి 15 అడుగులు 16 అడుగులు పైన ఎగసిపడుతుంది. ఒక 3 మీటర్లు 4 మీటర్లు ముందు రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమంటే ప్రస్తుతానికి ఏమంటే మత్స్యకారులు ఎవరు ఏటకి వెళ్ళొద్దు అని కలెక్టర్ గారు చెప్పారు, ఆర్డీఓ, పోలీసు అధికారి వాళ్ళే చెప్పారు. ఇంతవరకు ఏంటంటే ఏటకు పోవడం వల్ల కొంచెం మా మత్స్యకారులు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళకి జీవనోపాధికి ఏదన్నా రేషన్ బియ్యం ఇలాంటిది ఏమన్నా ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది.